హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజైతే రియల్ ఎస్టేట్ అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. ఈరోజు రియల్ ఎస్టేట్ వార్తల్లో ముఖ్యాంశాలొచ్చేసి వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది ఈ నెల 31 లోపు చెల్లిస్తే 25% రాయితీ అనేది ఒక అంశంగా ఉన్నది. భూభారతి అమల్లోకి వచ్చాక భూముల మార్కెట్ విలువ అనేది పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ, వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశము. ఉగాది తర్వాత మంచి రోజు భూభారతి అనేది అమల్లోకి రానున్నది. భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్లు అనేవి తప్పనిసరి. తొలుత వ్యవసాయ భూములకి, ఆ తర్వాత ప్లాట్లకి వర్తింపు. ఎల్ఆర్ఎస్ పొడిగించే యోచన లేదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. దాని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. పెరగనున్న భూమి ధరలు అనే హెడ్డింగ్ చూడొచ్చు. మార్చి 31వ తేదీలోపు లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్కు స్వీకరించనున్నారు. ఈ తేదీలోపు అప్లై చేసుకున్న వారికి 25% రాయితీ ఇవ్వనున్నారు. ఒకవేళ ఇప్పుడు కాకుంటే ఇల్లు కట్టుకునే సమయంలో ఎల్ఆర్ఎస్ కావాలంటే 100% ఫీజు అయితే కట్టాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. త్వరలో భూ వాల్యూలను కూడా పెంచబోతున్నట్లు ప్రకటించారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతి మండలానికి సర్వేయర్, ఒక డిప్టీ సర్వేయర్ని నియమిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చినట్లు, వారికి భూ సర్వే కొరకు అవకాశం కల్పించనున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఎల్ఆర్ఎస్ స్కీమ్కు మంచి స్పందన అనేది ఉందని, అయితే ఈ గడువు పెంచే ఆలోచన అయితే ఇప్పటికైతే లేదని మంత్రి తెలిపారు. అయితే అక్రమంగా లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్టర్లను సస్పెండ్ అవుతున్నారన్నారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని దీన్ని అమలు చేస్తున్నామన్నారు. భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ అనేది తప్పనిసరి చేయనున్నారు. భూమికి సర్వే లేని వారికి కూడా సర్వే చేయించి నిర్ధారిస్తామని తెలిపారు. భూభారతి అమల్లోకి తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఉంటుందని తెలిపారు. భూభారతితో పాటు భూ విలువలు పెంచి ఆదాయం పెరుగుతుందని, భూముల విలువను మార్కెట్ ధరకు అనుగుణంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి పెంచామని చెప్పారు. అదేవిధంగా మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న చెడ తగ్గిస్తామని మంత్రి వివరించారు. 5-6 వేల మంది సర్వేయర్లకి లైసెన్సులు ఇస్తామని, భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సర్వే మ్యాప్లను తప్పనిసరి చేయనున్నట్లు వివరించారు. భూమి విక్రయించేవారు తమ పాస్ పుస్తకంలో ఉన్న భూమి ఆధారంగా సర్వే చేయించి మ్యాప్లను జోడించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ భూములకు, ఆ తర్వాత ప్లాట్లకు అమలు చేస్తామని, సర్వేల కొరత తీర్చడానికి సుమారు 6,000 మందిని రిక్రూట్ చేసుకుని ప్రతి మండలంలో ఒక సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ని నియమిస్తామని, అలాగే రాష్ట్రంలో 5-6 వేల మందికి శిక్షణ ఇచ్చి వారికి సర్వేయర్ లైసెన్స్ను కూడా మంజూరు చేస్తామని, ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తాడో తెలియకుండా ఏర్పాట్లను చేసి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే 15 ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధాన ప్రక్రియని, స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేస్తామని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని పరిష్కరించిన తర్వాత దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, 4-5 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఒకే చోట చేర్చి కౌంటర్లను పెడతామని, ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తాడో తెలియకుండా చూస్తామని, టోకెన్ నెంబర్ ఇచ్చి ఏ కౌంటర్లో నెంబర్ ఇస్తే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగేలా చేస్తామని, దీనివల్ల అవినీతి తగ్గుతుందని, ఇదివరకు ప్రకటించిన ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, ఆన్లైన్లో నమోదు చేసుకున్న దాదాపు 12 లక్షల సాదా బైనామాలు మాత్రమే పరిష్కరిస్తామని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఈ ప్రక్రియని నెలాఖరులోగా పూర్తి చేయాలని, అప్లికెంట్లు బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేలా ప్రోత్సహించాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానా కిషోర్ కలెక్టర్లకు సూచించారు. ఫీజు చెల్లించిన అప్లికేషన్లు ప్రాసెసింగ్ జనరేట్ చేసి దరఖాస్తుదారులకు పంపాలని కలెక్టర్ను ఆదేశించారు. అయితే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వెంటనే ప్రాసెసింగ్ ఇవ్వడం లేదంటూ కొంతమంది దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ త్వరలో 10 రోజుల వ్యవధిలో ప్రాసెసింగ్లు ఇస్తామని చెప్పినా కొన్ని
కొన్ని ప్రాంతాలలో దరఖాస్తుదారులు సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో అధికారులు వారి సమస్యలను పరిష్కరించాలని ఇప్పటివరకే ఫీజు చెల్లించే అప్లికెంట్లు రెండోసారి ఫోన్ చేసి ఈ నెల 31లోగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ద్వారా సుమారు 8,800 కోట్ల ఆదాయాన్ని పొందాలని అధికారులు అంచనాను రూపొందించారు. 2020 సంవత్సరంలో దీని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 లక్షలకు పైగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్కు వచ్చాయని, వీటిల్లో 20 లక్షల మంది ఫీజు చెల్లించిన మొత్తం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసి 25% రాయితీ అవకాశాన్ని అయితే కల్పించారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు హాట్ లేటెస్ట్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని సరికొత్త అప్డేట్స్ అనేవి మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఎవరైతే హైటెక్ ప్రాపర్టీ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.